పీఎం కిసాన్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మొబైల్ నెంబర్ అప్డేటు అంటే ప్రీవియస్‌గా మనం పీఎం కిసాన్‌కి కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అంటే చాలా రోజుల క్రిందట ఈ పీఎం కిసాన్ అప్లికేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబరు ఇప్పుడు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే మనం పీఎం కిసాన్ స్టేటస్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. దానికి ఓటీపీ వెళ్తది. మరి ఆ మొబైల్ నెంబర్ మన దగ్గర లేనప్పుడు ఎలాగా పరిస్థితి? అందువల్లే మనకి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారనమాట. ప్రీవియస్‌గా ఉన్న ఫోన్ నెంబరు మీరు కొత్త నెంబర్ అంటే ప్రెజెంట్ మీ దగ్గర ఉన్న నెంబర్‌ని అయితే మీరు లింక్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు వెంటనే స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి మార్చగలమా అంటే కాదు. ఓన్లీ పీఎం కిసాన్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో ఆల్రెడీ అమౌంట్ వస్తున్న వాళ్ళకి మాత్రమే మనం ఈ ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేయగలం. మీరు ఏదైనా రీజన్ చేత ఆగిపోయింది అనుకోండి, వాళ్ళకైతే మీరు చేంజ్ చేయలేరు. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ మార్చుకోవాలి అంటే మరి ప్రీవియస్‌గా ఉన్న ఫోన్ నెంబర్ మన దగ్గర ఉండాలా ప్రజెంట్ అని చెప్పేసి మీరు అడగొచ్చు. అవసరం లేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆధార్‌కి ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. అంటే ప్రాబ్లం కాదు. ఖచ్చితంగా ఆధార్‌కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఆ ఓటీపీ ద్వారా మీరు ఇంకో ఫోన్ నెంబర్‌ని అయితే పీఎం కిసాన్‌కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఈ మార్చే ప్రాసెస్‌లో ఏంటంటే ఫస్ట్ అదైతే పెట్టారు. అది ఒక సెక్యూరిటీగా మనకైతే ఉపయోగపడుతుంది. ఎందుకంటే లేకపోతే ఎవరికోళ్ళు చాలా విధాలుగా అయితే అప్లికేషన్‌కి ఫోన్ నెంబర్ అనేది మార్చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆధార్‌కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. దానికి ఓటీపీ వెళ్తది. నెక్స్ట్ వచ్చేసి మీకు న్యూగా ఇచ్చిన ఫోన్ నెంబర్‌కి కూడా ఒక ఓటీపీ అయితే వెళ్తదనమాట. అంటే ప్రెజెంట్ ఉన్న ఫోన్ నెంబర్. ఈ విధంగా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ అప్డేట్ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే మనకి పీఎం కిసాన్ అప్లికేషన్ ఏమైంది, ల్యాండ్ సీడింగ్ అయిందా, కేవైసీ అయిందా, తర్వాత ఎన్పిసిఐ లింక్ అయిందా, ఎన్ని విడతలు పడింది, ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పడింది, ఒకవేళ ఆగిపోతే అక్కడ రీజన్ ఎందువల్ల ఆగిపోయింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే బెనిఫిషరీ స్టేటస్ అనేది కంపల్సరీ. ఆ బెనిఫిషరీ స్టేటస్ మనం తెలుసుకోవాలి అంటే మన ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ అయిందనమాట. అంటే చాలామంది ఇంతకుముందు అడిగారు. బట్ ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు అయింది ఈ ఆప్షన్ వచ్చి. ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ మార్చుకోవాలి అనుకుంటే అప్లికేషన్కి మార్చేసుకోవచ్చు. అయితే మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను. వీడియో చూసిన తర్వాత ఎవరైనా మార్చుకోవాలనుకుంటే మార్చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. పీఎం కిసాన్ అఫీషియల్ పేజ్ అనమాట ఇది. అయితే మనకి కొత్త అప్డేటు ఇక్కడ చూడొచ్చు మీరు. అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ అయింది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలుసు అనుకోండి, దాని ద్వారా ఎంట్రీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి. ఒకవేళ ఇన్కేస్ నాకు తెలియదు అనుకుంటే ఆధార్ నెంబర్ ఎలాగో ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి దాన్ని అయితే మీరు టిక్ చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ నాకు చూడండి ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చిందనమాట. ఇది ఏం మెసేజ్ అంటే మీరు పీఎం కిసాన్కి అర్హులు కాదు అని చెప్పేసి వచ్చింది. అలాంటి వాళ్ళకి అయితే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోలేరు. మీరు పీఎం కిసాన్కి అప్లికేషన్ పెట్టుకొని అది అప్రూవల్ అయ్యి ఈకేవైసీ కూడా కంప్లీట్ అయితేనే మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోగలరు అనమాట. ఎలిజిబిలిటీ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? కేవైసీ చేయకపోయినా ఈ విధంగానే మీకు ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఓకేనండి. అయితే ఇప్పుడు నేను ఇంకొక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ పీఎం కిసాన్ ఎలిజిబిలిటీ అయిన ఒక ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చాను అనమాట. ఈయనకి ఆల్రెడీ వస్తూ ఉన్నాయి అమౌంట్ అనేది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకి గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుద్ది. ఇది మీకు ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు న్యూ నెంబర్ అనేది పెట్టుకోగలరు, మార్చుకోగలరు అనమాట. తర్వాత కేవైసీ స్టేటస్ కానీ తర్వాత మీ బెనిఫిషరీ స్టేటస్ కానీ వివరంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి కొద్దిగా లోడింగ్ అయితే తీసుకొని ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ టు ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్కి అయితే అంటే లింక్ అయిన ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఓకే చేయండి. ఇక్కడ ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి. జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేయాలి. జస్ట్ నేను వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు ప్రాసెసింగ్ తీసుకొని ఇక్కడ ఆధార్ ఓటీపీ వెరిఫైడ్ అని చెప్పేసి మనకు ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. దాన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే కింద మీరు చూసుకోవచ్చు అది ఎవరి పేరు మీద ఉంది, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు ఇక్కడే వస్తుంది. కావాలనుకుంటే నోట్ చేసుకోండి. తర్వాత ప్రీవియస్గా ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్ నెంబర్ మీ దగ్గర చాలామంది ఉండదు, వర్కింగ్లో ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్ కొత్తగా పెట్టుకోవాలి. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ లేని పక్షంలో మీరు కొత్త నెంబర్ ఇప్పుడు అప్డేట్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ న్యూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతూ ఉంది కదా, ఇక్కడ మీరు ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ వాడుతూ ఉన్నారో
ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి. ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబరు మీకు ఓటీపీ అయితే వెళ్తుంది. అది 4 డిజిట్స్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ వెరిఫై ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఫిట్స్ అవుతుంది. ఫిట్స్ అవ్వగానే మీకు ఇక్కడ క్లిక్ ఫర్ అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. అంటే మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. బట్ నేను ఇక్కడ అప్డేట్ అయితే నేను చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ప్రీవియస్ నెంబర్ వర్క్ అవుతుంది కాబట్టి. జస్ట్ మీరు ఏం లేదు, క్లిక్ ఫర్ అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోయిందని చెప్పేసి. మీకు వితిన్ 24 అవర్స్లో మీ మొబైల్ నెంబర్ అనేది మారిపోద్ది. తర్వాత మీరు సేమ్ పిఎం కిసాన్ వెబ్సైట్కి అయితే వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ నో యువర్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కనిపించింది కదా, అదే నెంబర్తో మీరు ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి ఓటీపీని ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. అక్కడ నుంచి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకేనండి. బట్ ఇక్కడ ఏంటంటే పిఎం కిసాన్కి ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోగలరు, అది మాత్రం గమనించండి. ఓకేనా. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.